హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ కట్ ఆఫ్ అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది నేను చెప్పబోతున్నాను. ఈ కట్ ఆఫ్ అనేది మనం అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, పర్టికులర్ స్టేట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట. అంటే ఆ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ అంటే అది ఎలా అంటే కొంతమంది 100 బిట్స్ పెడతారు, కొంతమంది 70 పెడతారు, కొంతమంది 85 పెడతారు. సో వీటిలన్నిటిని యావరేజ్ చేసి వాళ్ళకి ఎంతమంది కావాలో వేకెన్సీ ఎన్ని ఉన్నాయో చూసి దాన్ని బట్టి ఒక కట్ ఆఫ్ పెడతారు. సో దీని మీద మెయిన్గా డిపెండ్ అవుతుంది అనమాట. ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే క్యాలిక్యులేట్ చేసి చేస్తున్న కట్ ఆఫ్. అంటే లాస్ట్ 3 years ప్రిలిమ్స్ కట్ ఆఫ్ కానీ లేకపోతే మెయిన్స్ కట్ ఆఫ్ కానీ చూసి వేకెన్సీ చూసి ఆ స్టేట్లో కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో దీనికి నాకు ఒక 1 day మొత్తం పట్టిద్ది. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి చెప్తున్న కట్ ఆఫ్ ఇది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. మనకి ప్రిలిమ్స్లో కేటగిరీకి అంత డిఫరెన్స్ అనేది ఉండదు, బట్ ఇక్కడ ఏంటంటే కేటగిరీ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే కేటగిరీకి మెయిన్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటే జనరల్ కట్ ఆఫ్కి ఎస్టీ కట్ ఆఫ్కి అట్లీస్ట్ 8 to 10 మార్క్స్ అనేది డిఫరెన్స్ అనేది మనకి ప్రతి ఇయర్ కనపడిద్ది. సో అట్లాగా నేను చెప్పేవన్నీ జనరల్ కట్ ఆఫ్, పర్టికులర్ కేటగిరీ అయి ఉంటారు కాబట్టి. సో ఆ కేటగిరీ వాళ్ళకి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఎవరెవరికి ఎంత తగ్గించుకోవాలి అంటే నేను చెప్పిన దాంట్లో అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ ఒకసారి చూసుకుంటే నేను చెప్పిన దాంట్లో మీరు పెట్టిన అప్లై చేసిన స్టేట్కి నేను చెప్పిన కట్ ఆఫ్కి ఒక 1-2 మార్క్స్ తగ్గించుకుంటే సరిపోద్ది అనమాట. ఇట్లానే ఓబీసీ కూడా అంతే. సమ్ టైమ్స్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఓబీసీ కన్నా కూడా తగ్గిద్ది, అర్థమైందా? ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి నేను చెప్పిన దానికన్నా ఒక 5-2 మార్క్స్ మీరు తగ్గించుకోండి. అట్లానే ఎస్టీ కూడా అంతే. ఇందాక చెప్పినట్టు 8 to 10 మార్క్స్ అనేది డిఫరెన్స్ అనేది ఉండేది నేను చెప్పిన కట్ ఆఫ్కి, జనరల్ కట్ ఆఫ్కి. ఇక్కడ మనం ఫస్ట్ బీహార్ వేకెన్సీ వచ్చేసి 260 ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేసి 85 నుంచి మెయిన్స్ కట్ ఆఫ్ 90 వరకు ఉండొచ్చు. మధ్యప్రదేశ్ వేకెన్సీ 199, 87 నుంచి 92 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. గుజరాత్ 220 వేకెన్సీ ఉన్నాయి, 85 నుంచి 88 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. అస్సాం 380 ఉన్నాయి వేకెన్సీ, 73 నుంచి 76 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు. మహారాష్ట్ర 718 ఉన్నాయి వేకెన్సీ, 86 నుంచి 90 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. ఒడిస్సా 190 ఉన్నాయి వేకెన్సీ, 87 నుంచి 92 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. కేరళ 272 వేకెన్సీ ఉన్నాయి, 75 నుంచి 80 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. పంజాబ్ 178 ఉన్నాయి వేకెన్సీ, 75 నుంచి 80 వరకు ఉండొచ్చు. ఛత్తీస్గఢ్ 6 వేకెన్సీస్ ఉన్నాయి, 74 నుంచి 77 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. హర్యానా 146 ఉన్నాయి, 90+ వెళ్ళిద్ది కట్ ఆఫ్. ఇక్కడ నేను రీసెంట్గా ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నేను ఒక వీడియో చేశాను. మీరు కనుక ఇంకా ఆ వీడియో చూడకపోతే దయచేసి వెళ్ళి చూడండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అయ్యింది ఆ వీడియో. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్రతి సబ్జెక్ట్ గురించి చెప్పాను, కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్కి అయితే సోర్సెస్ కూడా చెప్పాను కొన్ని, అండ్ కంప్యూటర్ పీడిఎఫ్ ఎక్కడ దొరికిద్ది, మనం ఏం చదవాలి కంప్యూటర్ అనేది కూడా నేను క్లియర్ కట్గా చెప్పాను, ఆ క్విజెస్ కానీ కరెంట్ అఫైర్స్లో. సో మొత్తం చెప్పాను. సో వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో లేకపోతే పిన్డ్ కామెంట్లో ఉంటుంది, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో కూడా ఉంటుంది. సో మీరు చెక్ చేయొచ్చు ఆ వీడియోని, మీరు చూడండి ఆ వీడియోని, డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అయింది 100%. ఇక్కడ మనం కర్ణాటక కట్ ఆఫ్ మెయిన్స్కి వచ్చేసి 499 ఉన్నాయి వేకెన్సీ, 70 to 75 ఉండొచ్చు. ఎందుకు తగ్గిద్దో మీకు కూడా తెలుసు. దీని కట్ ఆఫ్ మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ అప్రాక్సిమేట్లీ ఒక 350 వేకెన్సీ ఉన్నాయి. సో దానికోసం మన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడ కానీ తెలంగాణ కానీ పెడతారు, ఏపీ కానీ తెలంగాణ కానీ పెడతారు. సో దీనికి కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు ఛాన్స్ ఉంది. రాజస్థాన్ 303 వేకెన్సీ ఉన్నాయి, 83 to 87 ఉండొచ్చు కట్ ఆఫ్. మీరు కనుక ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ముందుకు వెళ్ళండి. తమిళనాడు 83 నుంచి 88 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్, వేకెన్సీ 380 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 351 వేకెన్సీ ఉన్నాయి, 86 నుంచి 91 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. వెస్ట్ బెంగాల్ 286 వేకెన్సీస్ ఉన్నాయి, 85 నుంచి 90 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. తెలంగాణ 320 వేకెన్సీ ఉన్నాయి, 75 నుంచి 80 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. ఇది కొంచెం వేరీ అవ్వచ్చు అటు ఇటు, ఒక 82 అయినా వెళ్ళొచ్చు, లేకపోతే 76, 77 ఆ రేంజ్లో అనిపిస్తుంది నాకు, 76, 77. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏంటంటే
ఏపీ పెట్టారు నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో చూద్దాం మరి ఏమైద్దో. ఆంధ్రప్రదేశ్ 78 నుంచి 82 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. ఢిల్లీ 90 నుంచి 93 వరకు ఉండొచ్చు, 213 వేకెన్సీ ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ 29 వేకెన్సీ, 88 to 90 కట్ ఆఫ్ ఉండొచ్చు. జార్ఖండ్ 130 వేకెన్సీ, 85 to 87 ఉండొచ్చు కట్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.